అండి బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం కదా, డైలీ చూస్తా. ఎలా అనిపిస్తుంది? ఏమైనా చేంజెస్ ఉన్నాయా? చేంజెస్ ఉన్నాయంటే చాలా చేంజెస్ అవుతున్నాయండి. చూసుకుంటే గేమ్ ఆడని భరణి గారు లోపల ఉన్నారు, గేమ్స్ ఆడుతున్న రీతు బయటికి వెళ్ళింది. అంటే అప్పట్లో శ్రీజ అన్ఫేర్ అని చెప్పాను, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. పాపం ఈమెకైనా జర ఏవి అయినా ఇచ్చారు, కానీ ఇంకా పాపకైతే ఏవి కూడా ఇవ్వకుండా బయటికి తన్నేశారు. అంటే బిగ్ బాస్లో మంచిగా ఆడే వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఆట రాకుండా, ఆట తెలియకుండా ఏదో బయట నుంచి పెద్దవాళ్ళు పరిచయం ఉంటే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు భరణి గారికి నాగబాబు గారే ఒక గురువు లాంటి వాడు అని ఆయన కూడా స్టేజ్ మీదకి వచ్చారు. ఆయన కోసం అప్పటి నుంచి కూడా భరణి గారిని ఎలిమినేట్ చేయకుండా హౌస్లోనే ఉంచారు. సో ఆ టాక్ వస్తుంది, దానికి మీరేం చెప్తారు? భరణి గారు గురువు లాంటి వారు కాదు, గురువే. భరణి గారికి నాగబాబు గారు గురువు లాంటి వారు కాదు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా లాకెట్లో ఉన్నప్పుడు. సో తల్లి తండ్రి గురువు దైవం, అంటే దైవం ముందు ఉన్నాడు గురువు. ఓకే, ఎక్కడ వరకు యాక్సెప్ట్ చేద్దాం. కాకపోతే మరీ పక్క నుండి ముంచి తెచ్చేంత గురువు అయితే కాకూడదు అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే నువ్వు సరిగ్గా ఆడితేనే గురువు ఎప్పుడైనా సరైన దారిలో నడిపించాలి. ఒక నిమిషం అన్న, ఆమె సోలో బయట అని చెప్పారు, వాళ్ళు సోలో బయట అని చెప్పారు. ఏదైనా వాళ్ళు సోలో బయట అని చెప్పినప్పుడు వాళ్ళు సోలో బయట అని చెప్పారు కదన్నా. ఏదైనా కానీ వాళ్ళు చెప్పారు కదా. ఇక్కడ ఓకే. సో తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పేసి గురువు గారిని అక్కడ ఉంటుంది. కానీ గురువు గారు ఎప్పుడు తప్పు దారిలో నడవద్దు, మంచి దారిలో నడవాలని చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం గురువు గారు తప్పు దారిలో నడిపిస్తున్నారు అన్నట్టు కనబడుతుంది. అది ఓకే. అంటే రికమెండేషన్ ఉంటే లోపలనే ఉంచేస్తారా, ఎలిమినేట్ చేయకుండా టాప్ 5 వరకు తీసుకొస్తారా, విన్నింగ్ వరకు కూడా? మేబీ నాకు తెలిసి కప్పు గురించి పంపిస్తారేమో. ఓకే, అట్లయితే రీసెంట్గా ఇంకో వీడియో అయింది కదా, నిహారిక గారితో నాగార్జున గారు మాట్లాడుతూ వచ్చింది. అది అలా అవుతుండే. ఇప్పుడు ఎవడేం చేస్తాడు? కాకపోతే మరీ విన్నర్గా ఇవ్వరు, టాప్ 5 వరకు ఉంచేస్తారు. సో రెమ్యూనరేషన్ నాగార్జున గారు ఇస్తారు కదా, బిగ్ బాస్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు అన్ఫేర్ అనుకోవచ్చు కదా, మరి ఎందుకనేసి అన్ఫేర్ అంటే ఆడియన్స్ కూడా అంటున్నారు. నాకు ఇన్ని రోజులుగా బిగ్ బాస్ మీద ఒక మంచి ఉద్దేశం ఉండేది. ఏంటంటే బిగ్ బాస్ చాలా ఫెయిర్గా నడుస్తుంది, చాలా మంచిగా ఉంటుంది, చాలా రియాలిటీ షో అని. సో రియాలిటీగానే ఉంది, కానీ రియాలిటీలో కూడా రాజకీయాలు ఉన్నాయా అని చెప్పేసి అది. ఓకే, ఇప్పుడు రీతు చౌదరిని ఎలిమినేట్ చేయడం ఫెయిర్ ఎలిమినేషన్ కాదు. ఫెయిర్ ఎలిమినేషన్ కాదండి, కాదు ఫెయిర్ ఎలిమినేషన్ అస్సలు కాదు. రీతు చౌదరి ఖచ్చితంగా అన్ఫెయిర్ ఎలిమినేషనే. నేను స్టార్టింగ్ నుంచి రీతు గారిని నేను నార్మల్గా అయితే నేను ఎంకరేజ్ ఎక్కడ చేయలేదు, కానీ అలానే డిస్కరేజ్ కూడా చేయలేదు. సో రీతు గారి గురించి కొన్ని సార్లు నేనే నెగిటివ్గా మాట్లాడాను. కానీ నేను ఎంత నెగిటివ్గా మాట్లాడినా ఆమె టాప్ 5 వరకు డిజర్వ్ పర్సన్. నేను రీతు గారి గురించి నెగిటివ్గా మాట్లాడానంటే వేరే వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడే అర్థం. ఈవెన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా మాట్లాడాను. సో ఆ గ్యాప్లో రీతు గురించి నెగిటివ్గా రావచ్చేమో, కానీ నేను ఇంటెన్షన్గా రీతుని పెద్దగా నెగిటివ్ ఏం చేయలేదు. సో రీతు ఖచ్చితంగా టాప్ 5కి డిజర్వ్ చేసే క్యాండిడేటే. ఓకే, ఇప్పుడు టాస్కుల విషయంలో వస్తే కూడా ఎక్కడైనా సరే ఇప్పుడు జరుగుతున్న టాస్క్లలో సంచనాకి తనుజాకి ఎక్కువ గొడవలు అవుతున్నాయి. సో ఎందుకంటారు తనుజ ఎక్కువ గొడవలు వేసుకుంటుందంటారా? నిన్న జరిగిన గొడవ అసలు నేను అదే చెప్తున్నా కదా, రీతు తనుజాకి నేను ఇప్పుడు సపోర్ట్ చేయను. నిన్న తనుజాకి కొంచెం ఒకసారి నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే స్టేబుల్గా స్టాండ్ తీసుకున్నది తనుజ. స్టార్టింగ్లో తనుజ ఏమన్నదంటే డెమోన్ పవన్కి వేసింది ఓటు. డెమోన్ పవన్కి వేసింది అనుకుంటా, డెమోన్ పవన్కి వేసింది. సో అక్కడ ఏంటంటే సంజన గారు డెమోన్ పవన్కి వేశారు, తనుజ గారు ఇమానుయల్కి వేసింది ఓటు. వాళ్ళ దాంట్లో తగ్గడం కోసం 3 ఓట్లు ఇమానుయల్కి పడ్డాయి. అయితే 4వ ఓటు ఇమానుయల్ మీద పడాలి ఖచ్చితంగా. అప్పుడు సంజన గారు ఏం చేశారు, డెమోన్ మీద కాదు నా ఓటు ఇమానుయల్ని మార్చేశారు. ఆ మధ్యలో వచ్చి ఓటు మార్చేయడం ఎంతవరకు కరెక్ట్? సో నువ్వు మార్చుకున్నావు కదా, నేను మార్చేసాను, నా ఓటు ఇమానుయల్ మీద కాదు, నా ఓటు నీ మీద అని చెప్పింది. నా ఓటు నీ మీద అన్నది. అప్పుడు ఇక్కడ సంజన గారి మీద 3 వచ్చేస్తాయి, ఇమానుయల్ మీద 3 వచ్చేస్తాయి. 4వ ఓటు ఇమానుయల్ వేయాలి, లాస్ట్ 7th ఓటు ఇమానుయల్ వేయాలి. కాబట్టి ఇమానుయల్ చెప్తాడు నా ఓటు మా సంజన గారికి అని చెప్పేసి. అప్పుడైనా సంజన గారు మళ్ళీ పక్కన కూర్చుంటారు. అది జరిగింది. ముందు నామినేషన్స్ లో కూడా ఇమాన్యుయల్ని నేను ఎప్పుడు కూడా అవుట్ చెయ్యను, ఏ గేమ్ అయినా సరే నామినేషన్లో అయినా సరే ఇమాన్యుయల్ని లేదండి. సొంత స్వార్థం ఎవరికైనా ఉంటుంది. గేమ్ అది గేమ్లా చూసుకోవాలి. సో వాళ్ళు ఇన్ని రోజులుగా చాలా మంచిగా బాండింగ్తో ఆడారు, ఇన్ని రోజులుగా ఓకే. కానీ నిన్నటి గేమ్లో చాలా చూపించాలి, సెల్ఫిస్తాం చూపించాలి ఖచ్చితంగా. అది గేమ్లో ఒక భాగమే. కాకపోతే మరీ నువ్వు పెట్టిన ఓటు తీసేసి పక్కన వాడి మీద పెట్టేంత సెల్ఫీస్తనం చూపియవద్దేమో అని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే, అంటే దీని తర్వాత సంజన గారికి అలాగే ఇమాన్యుయల్కి ఏమన్నా బాండింగ్ తగ్గే అవకాశం ఉందంటారా?
తగ్గిపోతాయండి, తగ్గుతాయి ఖచ్చితంగా తగ్గుతాయి. ఓకే. ఇమానుయల్ ఆల్రెడీ చెప్పాడండి, అమ్మ నేను నీకు ముందే చెప్పాను ఆలోచించి ఓటాయి అంటే ఇప్పుడు చూడు నీ మీదకే వచ్చిందని చెప్పేసి చెప్పి మరేశాడు. ఓకే. ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటారు? కళ్యాణ్ పడాలా. కళ్యాణ్ ఎందుకంటారు? ముందంతా కూడా తనుజ ఒకటే పదం అంటున్నారు, కానీ ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి తనుజ అనే పదం ఎక్కడ చెప్పలేదండి. నేనైతే ఎక్కడ ఇన్ని రివ్యూలు ఉన్నాయి, ఎక్కడ అయితే నేను తనుజ అనే పదం చెప్పలేదు. నేనైతే ఒకటి ఇమానుయల్ అన్న పేరు, 2 కళ్యాణ్ పేరు, ఈ ఇద్దరి పేర్లే చెప్పాను. సో మూడో వ్యక్తి పేరు కూడా చెప్పలేదు. సో తనుజ గురించి చెప్పుంటే మేబీ రన్నరప్ లేకుంటే టాప్ 3లో చెప్పుంటానులే, కానీ ఏ రకంగానూ తనుజ విన్నర్ అని మాత్రం ఎక్కడ నేను డిక్లేర్ చేయలేదు. ఓకే. సడన్ గా కూడా కొన్ని వీక్స్ నుంచి అంటే 3-4 వీక్స్ నుంచి కూడా కళ్యాణ్ పడాలా విన్నరు అనేసి కూడా అంటున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా ఇమాన్యుయల్ మంచిగా ఆడుతున్నారు, మరి ఇమాన్యుయల్ పేరు చెప్పకుండా కళ్యాణ్ పడాలా ఎందుకు విన్నింగ్ ఛాన్సెస్ వచ్చాయంటారు? ఇమాన్యుయల్ పేరు చెప్పకుండా కళ్యాణ్ పడాలా ఎందుకు విన్నింగ్ ఛాన్సెస్ వచ్చాయంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది కదా, ఆ ఫ్యామిలీ కన్నా ఒక 2 వారాల ముందు నుంచి చాలా మంచిగా ఆడుతున్న అబ్బాయి కళ్యాణ్, చాలా మంచిగా ఆడాడు. సో అతను ఆడిన ఆట ఎలాంటిదంటే ఒక అలుపెరుగని వీరుడు లెక్క, అలుపెరుగని వీరుడు ఉంటాడు కదా అలా ఆడాడు. సో అతని గేమ్ చాలా బాగుంది కాబట్టి మాలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఖచ్చితంగా దక్కుతుంది. మనం ఏంటంటే జెన్యున్గా ఉండే పర్సన్కి దక్కుతుంది. సో నాకు ఇమాన్యుయల్ మీద ఎందుకు తగ్గిందంటే ఇమాన్యుయల్ కొన్నిసార్లు సెల్ఫీస్గా ఆలోచించాడు, ఒక 2-3 చోట్ల సెల్ఫీస్గా ఆలోచించాడు. గౌరవ్ ఉన్నప్పుడు అదేంటంటే కొంచెం సెల్ఫీస్గా ఆలోచించి అతను పవర్ లాక్కొని వేరే అస్త్ర అది లాక్కొని అలా బిగ్ బాస్కి ఇచ్చేయడము అలా జరిగింది. కాబట్టి ఇమాన్యుయల్ మీద కొంచెం ఓటింగ్ తగ్గింది నా పరంగా, కళ్యాణ్ మీద వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ ఇద్దరు ఓటింగ్లో ఉన్న నా ఓటు కళ్యాణ్కే పడుతుంది. ఒకవేళ కళ్యాణ్ లేడు కాబట్టి ఇప్పుడు ఇమాన్యుయల్కి పడుతుంది. అది ఓకే. ఇక్కడ ఇమాన్యుయల్ తగ్గడానికి కారణం ఏంటంటే ఇన్ని వరకు కూడా నామినేషన్స్లో రాకుండా తనకు ఫ్యాన్ బేస్ అంటూ ఎక్కువగా జరగలేదు, అందుకే ఇమాన్యుయల్ తగ్గారనుకోవచ్చా? ఫ్యాన్ బేస్ ఏం లేదండి, స్టార్టింగ్ నుంచి ఓటింగ్లో వస్తున్న వాళ్ళకి ఏంటంటే కళ్యాణ్ ప్రతి వీక్లో ఓటింగ్లో ఉంటాడు, అలవాటు అయిపోయాడు. ఇమాన్యుయల్ అంటే 10వ వీక్లో వచ్చాడు, అలవాటు కాలేదు జనాలకి. అది మెయిన్ థింగ్. నువ్వు ఎంత ఎంటర్టైన్ చేసినా చూసేవాళ్ళు చూస్తారు, కానీ కొందరు హాట్స్టార్లో వెళ్ళిన వాళ్ళు అబ్బా ఈ పర్సన్ డైలీ నామినేషన్లో వస్తున్నాడు, ఇతనికి వేద్దాం, డైలీ నామినేషన్ వస్తున్నాడు ఇతనికి వేద్దామని చెప్పేసి అక్కడే ఇస్తారు. ఫోన్లు చేసే వాళ్ళు కూడా ఆ నెంబర్ నోటెడ్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసేస్తారు. అది ఓకే. ఈ వీక్లో కూడా ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్నా కూడా లేదంటే వీకెండ్ ఎలిమినేషన్ ఉన్నా కూడా ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సుమన్ శెట్టి ప్రభంజనం. ఎందుకంటారు? వెళ్ళిపోతాడు అన్న, గేమ్ అసలు అంత పెద్దగా వెళ్ళలేదు అసలు. రీతు కన్నా ముందు అన్న వెళ్ళిపోవాల్సింది. సో బ్యాడ్ లక్ ఇక ఏం చేయలేము, అది మ్యాటర్. మరి సుమన్ని బయటికి పంపించేస్తే భరణి గారు డల్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకు ఆయన లవరా డల్ అవ్వడానికి? ఇప్పుడు వాళ్ళిద్దరే అదేం లేదండి, ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కానీ దివ్య వెళ్ళిపోయింది డల్ అయ్యాడా, నేను రీతు వెళ్ళిపోయింది, పవన్ ఏమైనా డల్ అయ్యాడా? ఇంకో వారం రోజులు ఉంది కదా, ఆ తర్వాత ఆ వారంలో ఏమి డల్ అవ్వలేండి. ఒకవేళ ఇంకో 70-80 రోజులు ఉన్నాయంటే బాధపడాలి. అప్పుడు ఎప్పుడుతో బాగుండి ఇంకో వారం రోజులు మళ్ళీ బయటకు వచ్చి కలవడమే కదా, బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడరు. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.